ప్యారిసైడ్ దంపతులు తమ 5 పిల్లలను క్రైస్తవ క్రమశిక్షణలో భక్తిలో పెంచారు. ఈ దినము కుటుంబ ప్రార్థన జరిగేది. కుటుంబ ప్రార్థనలో కూడా జాన్ హైట్ తండ్రి దేవుని వాక్యం బోధించేవారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభు తన శిష్యులకు మార్కు 16:15 ఆజ్ఞ ఇచ్చారు. ఇంకా ఈ ప్రపంచంలో యేసు ప్రభు ప్రేమ తెలియని ప్రజలు కోట్లాది మంది ఉన్నారు. కానీ వారికి సువార్తను అందించేవారు కొద్దిమందే ఉన్నారు. కోతకు పనివారిని పంపమని మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభు, ఈ ప్రపంచంలో సువార్త తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. కోతకు పనివారిని పంపండి. నా పిల్లలకు కూడా మిషన్ దర్శనం ఇవ్వండి. యేసునామమున ఆమేన్. డాడీ, నేను కూడా పెద్దయ్యాక మిషనరీగా ఇతర దేశాలకు వెళ్ళి సేవ చేస్తాను డాడీ. మంచిదే ఎడ్మేట్. దేవుడు నీకు మంచి ఆశలు ఇచ్చారు. దేవునికి స్తోత్రము. కానీ మొదట నీవు నీ పాపములన్నీ ఒప్పుకొని మారు మనసు పొందాలి. అలాగే డాడీ, నేను త్వరగా మారు మనసు పొంది మిషనరీగా వెళ్ళి సేవ చేస్తాను. డాడీ, నేను కూడా అన్నలాగా పెద్దయ్యాక మిషనరీగా వెళ్ళి సేవ చేస్తాను డాడీ. మంచిది జాన్. దేవుడు నీకు మంచి ఆశలు ఇచ్చారు. కానీ మొదట నీవు నీ పాపములన్నీ ఒప్పుకొని మారు మనసు పొందాలి. అలాగే డాడీ, నేను కూడా మారు మనసు పొంది తర్వాత మిషనరీగా సేవ చేస్తాను. ఆ ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు, నియమించబడినాడు. కొంతకాలము ఆ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసిన తరువాత వేదాంత కళాశాలలో విద్యను అభ్యసించుట దేవుని చిత్తమని భావించి తన ఉద్యోగమునకు రాజీనామా చేసి చికాగోలో ఉన్న ప్రెస్బిటేరియన్ వెళ్ళినాడు. ఒకరోజు ఆ కళాశాలలో విదేశంలో సేవ కొరకు సిద్ధపాటు అనే ఒక సెమినార్ జరిగినది. ఆ సెమినార్లో హెన్రిక్ జాన్సన్ అను దైవజనుడు బోధించాడు. ఆ సెమినార్లో వేదాంత విద్య అభ్యసిస్తున్న కాంకిల్, జాన్ హైట్ మొదలైన వారు పాల్గొన్నారు. ప్రియమైన దైవ సేవకులారా, అమెరికా దేశంలో సువార్త బోధించే వారు చాలామంది ఉన్నారు. కానీ భారతదేశం లాంటి విగ్రహారాధనతో నిండిన దేశాలలో అనేక మంది నశించిపోతున్నారు. వారికి సువార్త ప్రకటించే భారం గలవారు మీలో ఎవరైనా ఉన్నారా? మీ పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నదో ప్రభువుని అడగండి. కొంతసేపు ప్రార్థన చేసుకుందాం. ప్రసిద్ధమైన తండ్రి, ప్రభు, భారతదేశానికి సహాయం దయచేయండి. మీరు త్వరలో గ్రహించి తండ్రి. నీవు విదేశాలలో మిషనరీగా వెళ్ళి సేవ చేయడానికి సిద్ధమేనా? అవును హెరిక్, నేను విదేశాల్లో మిషనరీగా వెళ్ళి సేవ చేయాలని దేవుని ఆత్మను ప్రేరేపించుతున్నాడు. మంచిది కాంకిల్. సరే జాన్ హైట్, మరి నీ సంగతి ఏమిటి? నీవు కూడా భారతదేశం లాంటి విగ్రహ ఆరాధనతో నిండిన భారతదేశం లాంటి విదేశాలలో మిషనరీగా వెళ్ళి సేవ చేయడానికి సిద్ధమేనా? హెన్రీ, నాకు మిషనరీగా భారతదేశం లాంటి విదేశాల్లో సేవ చేసే ఆసక్తి లేదు. ఇక్కడే అమెరికాలోనే ఏదో ఒక చిన్న సంఘంలో చేరి సేవ చేద్దాం అనుకుంటున్నాను. లేదు జాన్ హైట్, నీవు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయి. నీ పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నదో ప్రభువుని అడుగు. నాకైతే భారతదేశంలో మిషనరీ పరిచర్య చేయడం ఇష్టం లేదు. కానీ మొదటిగా ప్రార్థన చేసి దేవుని చిత్తం ఏమైనదో తెలుసుకుంటాను. మంచిది జాన్. దేవుడు నీ పట్ల తన చిత్తం తెలియజేయ వరకు ప్రార్థన చేయడం మానవద్దు. అలాగే కాంగిల్. ఆ రాత్రి తన గదికి వెళ్ళి దేవుని దగ్గర నుండి జవాబు పొందు వరకు ప్రార్థించాడు. కాంగిల్, నేను కూడా మీతో పాటు భారతదేశంలో మిషనరీ పరిచర్య చేయుటకు నిర్ణయించుకున్నాను. చాలా సంతోషం జాన్. 1892 సంవత్సరం అక్టోబర్ నెలలో తన స్వదేశమును తన స్వజనులను విడిచి న్యూయార్క్ నుండి ఓడ ఎక్కి భారతదేశం బయలుదేరారు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మరికొద్ది రోజుల్లో భారతదేశం చేరుకుంటాను. ఎలాగైనా సరే గొప్ప మిషనరీగా పేరు తెచ్చుకుంటాను. భారతదేశం చేరుకోగానే అక్కడ భాషలన్నీ నేర్చుకుంటాను. గొప్ప మిషనరీగా భారతదేశంలో, అమెరికాలో నా పేరు మారుమ్రోగిపోవాలి.
పోస్ట్ సార్ జాన్ హెడ్ గారు మీకు లెటర్ వచ్చింది. నాకు పోస్టా? ఎవరు రాశారు? ఓ, విలియమ్స్ అంకుల్ రాశారు. విలియమ్స్ అంకుల్ మా డాడీ చిన్ననాటి స్నేహితుడు. చూద్దాం ఏం రాశారు. డియర్ జాన్ హైడ్, నీవు భారతదేశంలో మిషనరీగా వెళ్తున్నావని విని సంతోషించాను. కానీ నీవు మొదటిగా పరిశుద్ధపరచబడి పరిశుద్ధాత్మపూర్ణుడు కావాలని నీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఇట్లు మీ అంకుల్. ఛా, ఏంటి అంకుల్? ఈ అంకుల్కి ముసలితనంతో పాటు చాదస్సం కూడా వచ్చినట్లుంది. లేకపోతే ఏమిటి, ఆత్మపూర్ణుడు కానివాడు అసలు మిషనరీగా ఎలా వెళ్తాడు? గొప్ప మిషనరీ కావాల్సిన వాడు ఆత్మ నింపుదల లేకుండా ఎలా ఉంటాడు? ఛా, ఈ లెటర్ నా మనసంతా పాడు చేసింది. ఎన్నో ఆశలు పెట్టుకొని భారతదేశం నాకు పయనమయ్యాను. బహుశా మా డాడీ స్నేహితుడు రాసినది నిజమేనా? నేను పరిశుద్ధపరచబడలేదా? నేను పరిశుద్ధాత్మ పూర్ణుడను కాలేదా? నిజముగా మా డాడీ స్నేహితుడు నిజముగా గొప్ప భక్తుడు. దేవా, నన్ను క్షమించండి. నేను పరిశుద్ధాత్మ